మార్గం అని మేఘనాథ్ అంటూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు ఏవి కూడా సపోర్ట్ చేయడం లేదు. పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకోబోతోంది పహల్గామ్ దాడికి. ఈ ప్రతీకార చర్యల్లో ఏం జరగబోతోంది, ఆ ప్రతీకార చర్యలు పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ పటంలో ఎలా మార్చేస్తాయి అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనం సరిహద్దుల్లో పూర్తి యుద్ధ సన్నద్ధతను మోహరించి ఉన్నాము. ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ను కూడా మోహరించి ఉన్నాం. త్రివిధ దళాలు సిద్ధమై ఉన్నాయి. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చాం. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్కి మద్దతు పలుకుతున్నాయి. పిఓకే ఎప్పటికీ భారత్దే అని మేఘనాథ్ అంటూ ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటే మొత్తం సగం వివాదం ఆగిపోతుంది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ రగిలిపోతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు పిఓకేను ఆక్యుపై చేసుకుంటే మొత్తం పాకిస్తాన్ అయోమయానికి గురవుతుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు దాదాపు అక్కడ నుంచి నశించిపోయే అవకాశం ఉంటుంది. పిఓకేలో ఉగ్ర స్థావరాలను ఎక్కువగా ఏర్పాటు చేసి పిఓకే నుంచే భారత్కు ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ భారత్లో ఉగ్ర దాడులకు అక్కడ నుంచి ప్రేరేపిస్తూ ఉంది, అక్కడ నుంచి మేనేజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు పిఓకేని మనం తీసేసుకుంటే, మన పిఓకేని మనం స్వాధీనం చేసేసుకుంటే ఈ ఉగ్రదాడులన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితులను పిఓకేని వదలకూడదు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే విషయంలో బ్రిటన్ భారత్కు మద్దతుగా ఉంటుంది అని ఈ బ్రిటన్ ఎంపీ అంటూ ఉన్నారు. ఒకసారి బ్రిటన్ ఎంపీ మాటలు వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్. ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి మద్దతు పెరుగుతోంది. పాకిస్తాన్ మనం ఏ క్షణంలోనైనా కొట్టేసే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్పై మనం చేస్తున్న ఈ యుద్ధంలో భారతదేశానికి మద్దతు పెరుగుతుంది. భారత్ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఉగ్రవాదులపై భారత్ తీసుకునే చర్యలకి ఇటు బ్రిటన్ నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. భారత్ తీసుకునే చర్యలపై బ్రిటన్ ఎంపీ మేఘనాథ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కాశ్మీర్ వివాదాన్ని ముగించేస్తే ఈ వివాదం సద్దుమణిగిపోతుంది, వివాదం అంతమైపోతుందని చెప్తున్నారు. అంటే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకోవాలి అని అంటూ ఉన్నారు మేఘనాథ్ దేశాయ్. పిఓకే ఎప్పటికీ భారతదేశానిదే అని మేఘనాథ్ దేశాయ్ అంటూ ఉన్నారు. పిఓకేని స్వాధీనం చేసుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం అని మేఘనాథ్ అంటూ ఉన్నారు. ఇప్పుడు భారత చర్యలు కూడా ఆ దిశగానే కనిపిస్తూ ఉన్నాయి. మన ముందున్న లక్ష్యాలు ఒక్కొక్కటి చూసుకుంటే ఉగ్రవాదుల పీచమనచడం, పిఓకేని స్వాధీనం చేసుకోవటం. ఇప్పటికే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ రగిలిపోతూ ఉంది. ఇప్పుడు పిఓకేని కూడా స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు నెరపటానికి బహుశా అవకాశం ఉండదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులు దాడులు చేయడానికి, భారత్పై దాడులు చేయడానికి పిఓకేను ఒక స్థావరంగా వాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మేఘనాథ్ దేశాయ్ బ్రిటన్ ఎంపీ ఏమన్నారో మీకు వినిపిస్తాను. బ్రిటన్ ఎంపీ ఉగ్రవాదులు దాడులు చేయకుండా ఉండాలి అంటే పిఓకేని భారత్ స్వాధీనం చేసుకోవాలి అని. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట అదే. కాబట్టి మనం త్వరలోనే పిఓకేని, అంటే ఇప్పుడు మనం తీసుకోబోయే చర్యల్లోనే పిఓకేని స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ చర్యలకు భారత్ గట్టి సమాధానం ఇవ్వాలి అని మేఘనాథ్ అంటూ ఉన్నారు. ఒక్కసారి మేఘనాథ్ ఏమన్నారో విందాం. Absolutely, this incredibly, cruel attack on Indian citizens over all states of India. There is some tragedy, and I think India has to react absolutely forcefully and see to it not only that the perpetrators are punished, but that it never happens again. And for that, I believe that we really ought to take over Pakistan occupied Kashmir
which is, and they get rid of that thing so that it never again disturbs India. బ్రిటన్ ఎంపీ మాట్లాడిన మాటలు విన్నారుగా. మొత్తం ఈ తీవ్రవాద చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే పిఓకేని భారత స్వాధీనం చేసుకోవాలని అంటూ ఉన్నారు. పిఓకేని స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ప్రస్తుతం ఉన్నటువంటి సవాల్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్గం అని మేఘనాథ్ అంటూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు ఏవి కూడా సపోర్ట్ చేయడం లేదు. పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకోబోతోంది పహల్గాం దాడికి. ఈ ప్రతీకార చర్యల్లో ఏం జరగబోతోంది, ఆ ప్రతీకార చర్యలు పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ పటంలో ఎలా మార్చేస్తాయి అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనం సరిహద్దుల్లో పూర్తి యుద్ధ సన్నద్ధతను మోహరించి ఉన్నాము. ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ను కూడా మోహరించి ఉన్నాం. త్రివిధ దళాలు సిద్ధమై ఉన్నాయి. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చాం. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్కి మద్దతు పలుకుతున్నాయి. పిఓకే ఎప్పటికీ భారత్ దేని మేఘనాథ్ అంటూ ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటే మొత్తం సగం వివాదం ఆగిపోతుంది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ రగిలిపోతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు పిఓకేను ఆక్యుపై చేసుకుంటే మొత్తం పాకిస్తాన్ అయోమయానికి గురవుతుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు దాదాపు అక్కడ నుంచి నశించిపోయే అవకాశం ఉంటుంది. పిఓకేలో ఉగ్ర స్థావరాలను ఎక్కువగా ఏర్పాటు చేసి పిఓకే నుంచే భారత్కు ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ భారత్లో ఉగ్ర దాడులకు అక్కడ నుంచి ప్రేరేపిస్తూ ఉంది, అక్కడ నుంచి మేనేజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు పిఓకేని మనం తీసేసుకుంటే, మన పిఓకేని మనం స్వాధీనం చేసేసుకుంటే ఈ ఉగ్రదాడులన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితులను పిఓకేని వదలకూడదు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే విషయంలో బ్రిటన్ భారత్కు మద్దతుగా ఉంటుంది అని ఈ బ్రిటన్ ఎంపీ అంటూ ఉన్నారు. ఒకసారి బ్రిటన్ ఎంపీ మాటలు వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్. ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి మద్దతు పెరుగుతోంది. పాకిస్తాన్ మనం ఏ క్షణంలోనైనా కొట్టేసే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్పై మనం చేస్తున్న ఈ యుద్ధంలో భారతదేశానికి మద్దతు పెరుగుతుంది. భారత్ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఉగ్రవాదులపై భారత్ తీసుకునే చర్యలకి ఇటు బ్రిటన్ నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. భారత్ తీసుకునే చర్యలపై బ్రిటన్ ఎంపీ మేఘనాథ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కాశ్మీర్ వివాదాన్ని ముగించేస్తే ఈ వివాదం సద్దుమణిగిపోతుంది, వివాదం అంతమైపోతుందని చెప్తున్నారు. అంటే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకోవాలి అని అంటూ ఉన్నారు మేఘనాథ్ దేశాయ్. పిఓకే ఎప్పటికీ భారతదేశానిదే అని మేఘనాథ్ దేశాయ్ అంటూ ఉన్నారు. పిఓకేని స్వాధీనం చేసుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం అని మేఘనాథ్ అంటూ ఉన్నారు. ఇప్పుడు భారత చర్యలు కూడా ఆ దిశగానే కనిపిస్తూ ఉన్నాయి. మన ముందున్న లక్ష్యాలు ఒక్కొక్కటి చూసుకుంటే ఉగ్రవాదుల పీచమనచడం, పిఓకేని స్వాధీనం చేసుకోవటం. ఇప్పటికే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ రగిలిపోతూ ఉంది. ఇప్పుడు పిఓకేని కూడా స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు నెరపటానికి బహుశా అవకాశం ఉండదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులు దాడులు చేయడానికి, భారత్పై దాడులు చేయడానికి పిఓకేను ఒక స్థావరంగా వాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మేఘనాథ్ దేశాయ్ బ్రిటన్ ఎంపీ ఏమన్నారో మీకు వినిపిస్తాను. బ్రిటన్ ఎంపీ ఉగ్రవాదులు దాడులు చేయకుండా ఉండాలి అంటే పిఓకేని భారత్ స్వాధీనం చేసుకోవాలి అని. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట అదే. కాబట్టి మనం త్వరలో